హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మనం పుంగనూరు సంతకైతే రావడం అయితే జరిగింది. అనుకోని కారణాల వల్ల సంత వీడియోలు అయితే రాకుండా పోయినాయి. మళ్ళీ మనకు స్టార్ట్ అయితే అవుతాయి. ఓకే, మరి ఈ వారం పుంగనూరు సంత వచ్చి ప్రతి బుధవారము ఉదయం 5 నుండి 12 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. ఓకే, ఈ వారము మార్కెట్లో ఎద్దుల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏం కథ అనేది రైతులను వ్యాపారస్తులను అడిగి చూద్దాము. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం అయితే, ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ ఇస్తే నేను కూడా వీడియోలు తీయడానికి అయితే ఉంటుంది అనమాట. ఓకే, మరి రేట్లు అయితే అడిగి చూద్దాము. అలాగే ఐ బటన్ కూడా ప్రెస్ చేయండి, కొద్దిమందికి వ్యూస్ అయితే వెళ్తాయి అన్నమాట. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. ఎద్దులు అయితే చాలానే అయితే వచ్చాయి అన్నమాట. ఓకే, కాడే ఎద్దులు అయితే ఉన్నాయి. అంటే రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము. రైతులు వచ్చేసి ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి అన్నమాట. అబ్బాయికి వాడు అయితే వచ్చేటప్పటికి 1,40,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. ఎన్ని పనులు ఉన్నాయన? ఎన్ని పనుల మీద ఉంటుంది? పనులు కడపల్లో అదనమాట. 1,40,000 చెప్తున్నాడు. కడపల మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. మార్కెట్లో టమాటాలు అయితే చాలా అయితే ఉన్నాయి. మరి రేట్లు లేవో మరి ఏం కథ, కానీ టమాటాలు అయితే చాలా అయితే మార్కెట్ నిండా అయితే ఉన్నాయి సంత జరిగే చోట. ఓకే, ఈ వారం ఎద్దులు కొన్ని అయితే ఉన్నాయి. మరి అడిగి చూద్దాము. నమస్తే అన్న. ఇప్పుడు కూడా మనకు కాడే ఎద్దులు అయితే ఉన్నాయి. మరి రైతు ఏం చెప్తాడో అడిగి చూద్దాము. ఇవి కూడా మనకు కడేసి ఉంటాయి అన్నమాట. కడబల్ల మీద అయితే ఉంటాయి. రేటు ఏమటికి చెప్తాడో అడిగి చూద్దాము. చూశారు కదా, ఏం చెప్పినా పెద్దనా? 1,20,000 1,20,000 అయితే చెప్తున్నాడు. కడబల్ల మీద అయితే ఉంటాయి. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు చిన్న సైజు గిత్తలు అయితే ఉన్నాయి. మరి రైతు ఏమట్టుకు చెప్తాడో. ఏం చెప్పిరానా రేటు ఏం చెప్పిరా? అదే అన్నమాట. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా కొన్ని ఎద్దులు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు చిన్న గిత్తలు అయితే ఉన్నాయి. అల్కేరు ఎద్దులు. ఏం చెప్పారన్నా రేటు? 85,000 వచ్చేటప్పటికి మనకు 85,000 అయితే చెప్తున్నా. పనులు వేయలేదంగా లేదా? పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు. 85,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు అనమాట. ఓకే, ఏమన్నా బాగుండవా? ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా ఒక కాడ ఎద్దులు అయితే ఉన్నాయి. ఎద్దులు చూసుకున్నట్టయితే కూరలుగా ఉన్నాయి. పనులు ఎన్ని పనుల మీద ఉన్నాయి? ఇంకా ఎంత చెప్పినారు? 1,15,000 1,15,000 అయితే చెప్తున్నాడు. అల్లపల్ల మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు. ఉంటాయా మీ దగ్గర ఎద్దులు? నంబర్ చెప్పు. 9652133953. ఏ ఊరు? రామసముద్రం, ఆంధ్రానే. అది బ్రదర్ దగ్గర ఇంకా ఎద్దులు కూడా ఉంటాయని చెప్తున్నాడు. చూడండి, ఎవరికైనా కావాల్సి ఉంటే ఎద్దులు అయితే బాగానే ఉన్నాయి. సర్లే బ్రదర్, ఓకేలే. ఇక్కడ కూడా మనకు కాడి ఎద్దులు అయితే ఉన్నాయి. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగా అయితే ఉన్నాయి. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో రైతునైతే అడిగి చూద్దాము. ఎన్ని బండ్ల మీద ఉన్నాయినా? ఎన్ని బండ్ల మీద ఉన్నాయి? 2 బండ్లు 4 బండ్లు. ఇది 2 బండ్లు 4 బండ్ల మీద అయితే ఏం చెప్తే రేటు? 1,15,000 1,15,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. చూసుకోవచ్చు, ఎద్దులు అయితే బాగానే ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకొన్ని ఎద్దులు అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా గిత్తలు అయితే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. నసింకెళ్ళరివి. మరి రైతునైతే అడిగి చూద్దాము. ఏమంటే చెప్తాం. నా ఎన్ని పనుల మీద ఉన్నాయి? 2 పనులు. ఏం చెప్తావు రేటు? 1,65,000 1,65,000 అయితే చెప్తున్నాడు. 2 పనుల మీద అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. ఓకే, ఎద్దులు చూసుకున్నప్పటికీ పర్వాలేదు. 1,65,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము.
ఇప్పుడు కూడా పెద్దన్న అయితే ఒక కాడ ఎద్దులు అయితే పట్టుకున్నాడు. అడిగి చూద్దాం రేట్ ఏమో చెప్తాడు. అన్న ఎన్ని పనుల మీద ఉన్నాయి? 2 పళ్ళు. ఏం చెప్తావు రేటు? 1,40. 2 పళ్ళు 1,40,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. అదనమాట. ఓకే, ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి. అది ఓకే. మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాం ఎద్దులు. ఇక్కడ కూడా ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి, దేశపు ఎద్దులే. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అన్నమాట. చూద్దాము. ఏం చెప్తున్నా రేటు? 1,30. ఎన్ని పనులు? కడపళ్ళ మీద ఉన్నాయి. అదన్నమాట. కడపళ్ళ మీద అయితే ఉన్నాయి. 1,30,000 అయితే అన్న అయితే చెప్తున్నాడు. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అన్నమాట. ఓకే, సర్లేనా? ఓకేలే. ఇటు కూడా ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అన్నమాట. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో అన్ననైతే అడిగి. ఎన్ని పనుల మీద ఉన్నాయన పనులు? ఎన్ని పనులు? 4 పనులు. 4, 6. ఏం చెప్తావు రేటు? 1,50. 1,50,000 అయితే చెప్తున్నాడు. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగానే ఉన్నాయన్నమాట. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఆవులు కూడా ఈ వారం బాగానే వచ్చాయన్నమాట. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. నమస్తేనా, ఏం చెప్తావు రేటు? 1,40. పనులు 6 పళ్ళ మీద అయితే ఉన్నాయి. 1,40,000 అయితే చెప్తున్నా. అన్న పలంనేరు కదా మీది? జూడు బైరెడ్డిపల్లె. అన్న అయితే బైరెడ్డిపల్లెకి వస్తూ ఉంటాడు. ఓకే, అదే అనమాట. వారం సంతలో రేట్లు వచ్చేటప్పటికి. ఓకే, మరి ఎద్దులు అయితే బాగానే ఉన్నాయి. వచ్చిన కాడికైనా ఎద్దులు మంచి ఎద్దులు అయితే ఈ వారం సంతలు అయితే వచ్చాయి. ఓకే, మరి ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఈ వారం సంతలో రేట్లు అయితే అడిగి చూసాము. ఎన్ని బండ్ల మీద ఉన్నాయి, ఎంత రేటు ఉండేది, మొత్తం అన్ని కూడా కొంత ఫోన్ నెంబర్లు కూడా అయితే ఇచ్చాను. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కామెంట్ చేయండి. అలాగే ఐ బటన్ కూడా నొక్కండి అనమాట. ఓకే, మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇది ఈ వారం పుంగనూరు సంత రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి. ఓకే, మరి బాయ్. కంపల్సరీ లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి బాయ్.